సో ఇప్పుడు మంచు ఫ్యామిలీలో ఏవైతే వివాదాలు జరుగుతున్నాయో అసలు మంచు మనోజ్ ని ఇంటి నుంచి దూరంగా పెట్టడం కరెక్ట్ అంటారు? అది చాలా అంటే చాలా వరకు రాంగ్ అది. ఎందుకంటే గొడవలు యాక్చువల్ గా మోహన్ బాబుకు మెయిన్ ఇష్టమైన మన పర్సన్ ఎవరు, మంచు విష్ణు. ఆయన అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచు మనోజ్ సపరేట్ గా ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండడు. వాళ్ళ భార్య అంటే ఇష్టం కాబట్టి ఆమెతో ఏదో వేరే రూమ్ తీసుకొని అక్కడ సపరేట్ గా ఉంటాడు. కాకపోతే అనవసరంగా వీళ్ళు మంచు విష్ణు వీళ్ళే కావాలని గెలుపుకుంటారని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు మనోజ్ కూడా నేను ఆస్తి కోసం కాదు, డబ్బు కోసం కాదు, జస్ట్ నా ఫ్యామిలీ కోసం పోరాడుతున్నా అంటున్నాడు. సో అది నిజమే అనుకోవచ్చా? నిజమే అది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటది, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరు ఉంటారు. వీళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వీళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే విష్ణు వాళ్ళ బౌన్సర్స్ కానీ మన చిన్న చిన్న గొడవల మధ్యలో మంచు మనోజ్ తో సార్తో గొడవ అయితే ఆయననే లాగాలి. అనవసరంగా వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని మధ్యలో లాగితే ఆయన ఖచ్చితంగా ఆయన కూడా పెడతారు, రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అయితే ఈ వయసులో కూడా మోహన్ బాబు పిల్లల్ని సాధించడం, వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెట్టడం, వాళ్ళకి పోరాడడం అసలు కరెక్ట్ అంటారా? అది మోహన్ బాబు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరిని సమానంగా చూడాలి. ఆ గొడవ ఆపాల్సిన బాధ్యత మోహన్ ఆయన దగ్గర ఉన్నది మొత్తం. ఒకరిని తక్కువ చూసుడు, ఒకరిని ఎక్కువ చూసుడు, ఈయన వాళ్ళ భార్య వాళ్ళ మాట్లాడినపోతే ఎవరు మాట్లాడతారు? ఇంకా ఇద్దరు సమానంగా చూస్తే ప్రాబ్లం ఉండవు. ఇద్దరు సమానంగా రాస్తే ఒక ఆస్తిలో రాస్తే ఇద్దరు సమానంగా రాయాలి, లేకపోతే ఇద్దరు రాయకుండా అనాథాశ్రమానికి రాయాలి. ఈ కథ ఉండదు మొత్తానికి. అది నిజంగా ఆస్తుల కోసమే జరుగుతుంది అంటారా? ఇది ఆస్తుల కోసం కొంత జరుగుతుంది. మళ్ళా ఇక వాళ్ళ పాత కక్షలు కూడా చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి. ఆ చిన్న చిన్నగా మధ్యలో ఎవరైనా పుట్టిస్తాలో మెయిన్ ఏంటంటే మంచు మనది వాళ్ళ వైఫ్ తీసుకొచ్చిన మధ్యలోకి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిన వల్ల ఆయన కోపం వస్తుంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఇష్యూస్ అన్నిట్లో కూడా అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు? అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనను సపరేట్ గా ఉంటాడు, ఆయన ప్రశాంతంగా ఉండలేకుండా చేయడం. ఎంత విష్ణు సారే చేస్తున్నారు. సో మొత్తానికి దీనికి సొల్యూషన్ ఏందని అంటారు? సొల్యూషన్ ఏంటంటే ఆస్తి అన్న ఇద్దరు సమానంగా రాయాలి, లేకపోతే ఎవరి లైఫ్ అన్నా వాళ్ళు చూసుకోవాలి. ఆస్తి రాయకుండా గమ్మున ఉండాలి మొత్తానికి. అనవసరంగా ఆయన పేరు యాక్చువల్ గా మనోజ్ అని చాలా మంచోడు. ఈ హైదరాబాద్ ఎవరైనా రవి షూటర్ ఉన్నా, పైల్వాన్లు ఉన్నా, లేకపోతే ఇంకెవరున్నా ఖచ్చితంగా వాళ్ళందరూ దగ్గర తీసుకుంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు. ఆయన గుణం అంత మంచిది ఆయనది. ఇక మీ విష్ణు సార్ అంటే మేము దగ్గర మేము షూటింగ్ లో చేసాం కానీ అంత క్లోజ్ గా లేడు. మనోజ్ అన్న అంత ఉన్నంత విష్ణు సార్ లేడు. అయితే విష్ణు మనోజ్ తో పాటు లక్ష్మికి ఎక్కువ ఇంకా ప్రాధాన్యత ఉంటది. అయితే ఈ ఇష్యూస్ లో ఆమె ఎందుకు తలదూర్చలేదు అంటారు? ఎవరు? మంచు లక్ష్మి. ఆమె రాదు అసలే. ఎందుకంటే ఆమె వస్తే మొదలు మీద ట్రోలింగ్ జరగడం ఎక్కువ ఉంటుంది. ట్రోలింగ్ లో మధ్యలో ఆమె మొత్తం మెయిన్ రీజన్ తో పోయి ఆమెనే పడతారు అందరు కలిసి. అందుకే ఆమె ఈ గొడవలో అసలుకే రాదు, ఆమె సంబంధం లేదు మ్యాటర్ అది. అండ్ మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం కూడా అసలు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అదే ఆయనకున్న ఆయన ప్రెస్టేషన్, ఆయన సిచ్యువేషన్ అట్లున్నది. ఆయన కాకపోతే ఆయన దగ్గర ఉన్న తప్పంతా ఆయన కంట్రోల్ చేసుకోవాల్సిన విధానం ఆయన దగ్గర ఉన్నది. అనవసరంగా ఫ్యామిలీ తీసుకొని బజార్లో పెట్టుకున్నది ఆయననే, మెయిన్ రీజన్ ఆయననే. అది బజార్లో పెట్టుకొని అది ఖరాబ్ చేసుకునేది ఆయనే. ఆయన కరెక్ట్ గా ఉండి ఇద్దరిని సమానంగా చూసుకొని మంచిగా ఇద్దరికి సమానంగా ప్రేమ చూపిస్తే ఆ గొడవలు అసలు జరగకపో వస్తుంది. అందుకని మన దగ్గర నార్మల్ జరుగుతానే, అది ఇక్కడ జరుగుతానే మన నాడగిట్ల మంచిగా అందరి సమానంగా చూసుకుంటే ఆ ప్రాబ్లం ఉండవు. ఇప్పుడు నార్మల్ ఇంట్లో ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ బతుకుతారు. ఇద్దరు కలిసి వాళ్ళకి గెలుపుతాంటే ఎవరు ఊరుకుంటారు. అందుకే మొన్న మనజొన్న ఇంటి మీదకి పోయి ఆయన చేసినది కథ రివర్స్ అయిపోయింది.